ఎన్నికల్లో అందరి దృష్టి పోలింగ్ శాతంపైనే ఉంది. పోలింగ్ శాతానికి ఎన్నికల ఫలితాలకు ముడిపెడుతూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఇంతకు పోలింగ్ శాతం ఆధారంగా ఫలితాలను అంచనా వేయొచ్చా? ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతానికి ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధం ఉందా? పోలింగ్ శాతం పెరగడం తగ్గడం ఆధారంగా ఫలితాలను ఎలా అంచనా వేస్తారు? గత అనుభవాలు ఏం చెబుతున్నాయి? దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 విడతల్లో పూర్తి కానున్నాయి. అయితే ఇప్పటికే 5 విడతల పోలింగ్ పూర్తి కాగా మరో 2 దశలకు పోలింగ్ జరగాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతంపై అందరి దృష్టి పడింది. పోలింగ్ శాతానికి ఫలితాలకు ముడిపెడుతూ విశ్లేషణలు సాగుతున్నాయి. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమని కొందరు రాజకీయ పండితులు చెబుతుంటారు. మరికొందరేమో ఓటర్లు ప్రదర్శించే నిరాసక్తత కూడా ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని సూత్రీకరిస్తుంటారు. ఈ విశ్లేషణలకు తగ్గట్టే కొన్ని ఫలితాలు కూడా ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న సార్వత్రిక సమరంలో ఇప్పటివరకు జరిగిన 5 దశల్లో నమోదైన పోలింగ్ శాతం గతంలో కంటే తక్కువగా ఉండడం, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి చూపించకపోవడం సరికొత్త చర్చకు దారితీసింది. తొలి 4 విడతల్లో 66.95%, 5వ విడతలో 60.09% పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ శాతం 2019 ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో 69% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి మాత్రం గతంలో కంటే కూడా కొంచెం తక్కువగానే పోలింగ్ నమోదు కావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో తక్కువ పోలింగ్ నమోదవుతోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నుంచే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ప్రారంభించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం, సినీ రాజకీయ ప్రముఖులు సైతం పిలుపునిచ్చారు. అయినప్పటికీ పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. ప్రతి దశలోనూ పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రయత్నం చేస్తూనే వస్తోంది. కానీ ఈసీ ఎంతగా ప్రయత్నించినా భారీ స్థాయిలో పోలింగ్ మాత్రం నమోదు కావడం లేదు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కూడా సంతృప్తికరమైన పోలింగ్ శాతం నమోదు కాలేదు. 1951-52 నాటికి దేశంలో ఉన్న మొత్తం 17,32,13,635 మంది ఓటర్లలో 8,86,12,171 మంది మాత్రమే పార్లమెంటు తొలి ఎన్నికల్లో ఓటు వేశారు. అంటే 51.15% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశం మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఈ పోలింగ్ శాతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాజంలో దాదాపుగా సగం మంది ఓటింగ్కు దూరంగా ఉంటే అది అసలు సిసలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించదని పలువురు ప్రజాస్వామికవాదులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తొలి ఎన్నికల నాటికి దేశంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండడం, అప్పటి వరకు ఎన్నికలు అంటే ఎవరికీ తెలిసి ఉండకపోవడం వల్ల తొలి ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని భావించినప్పటికీ ఆ తర్వాత కూడా పెద్దగా పురోగతి కనిపించలేదు. దేశంలో అక్షరాస్యత పెరుగుతున్నా సరే పోలింగ్ శాతంలో పెరుగుదల లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం సగటున లెక్కిస్తే 59.1గా తేలింది. 1980ల నుంచి ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం సగటు 61.8%. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం మొదలైన తొలినాళ్లలో జరిగిన 1999 ఎన్నికల్లోనూ 59.99% పోలింగ్ నమోదవగా 2004లో 58.07%, 2009లో 58.21% మాత్రమే పోలింగ్ నమోదైంది. అక్షరాస్యతలో వృద్ధి, ప్రజల్లో ఓటింగ్పై అవగాహన వచ్చినప్పటికీ 60% మార్కును అధిగమించకపోవడం ఏంటనే చర్చ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను పరిశీలిస్తే 20వ శతాబ్దంలో జరిగిన 13 లోక్సభ ఎన్నికల్లో కేవలం 5 పర్యాయాలు మాత్రమే పోలింగ్ 60% మించి నమోదైంది.
1967లో 61.04%, 1977లో 60.49%, 1984-85లో 64.01%, 1989లో 61.95%, 1998లో 61.97% నమోదైంది. ఆ తర్వాత జరిగిన 1999, 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ 60% కంటే తక్కువగానే నమోదైంది. 21వ శతాబ్దం ప్రారంభంలో దేశంలోని ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు వచ్చాయి. 1980ల చివరి నాటికి ఎన్నికల పరిశీలకులు చట్టపరమైన హోదాను పొందారు. బూత్ క్యాప్చరింగ్ వంటి ఘటనలు జరిగినప్పుడు ఎన్నికలను వాయిదా వేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చింది. ఎన్నికల చట్టాలతో పాటు అనుబంధ చట్టాల్లోనూ సవరణలు జరిగాయి. ఇక రాజకీయ పార్టీలు స్వీకరించే విరాళాల వివరాలను ప్రకటించడం తప్పనిసరిగా మారింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సమాన సమయాన్ని కేటాయించడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓటర్ల జాబితాను ఉచితంగా పంపిణీ చేయడం కోసం చట్టపరమైన ఏర్పాట్లు జరిగాయి. 2004లో జరిగిన 14వ లోక్సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అమల్లోకి వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఓటింగ్ సమయంలో కనీస సదుపాయాల కల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. ఈసారి ఎన్నికల్లో ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం దేశంలో నమోదైన సగటు పోలింగ్ శాతం కంటే ఎక్కువే. కాకపోతే గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే స్వల్పంగా తక్కువ. ఈ కొద్ది తేడాను ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి చూడలేమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అత్యధిక పోలింగ్ శాతం నమోదైనప్పుడే కాదు, అత్యల్ప పోలింగ్ శాతం నమోదైన సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు మారిన ఉదంతాలు ఉన్నాయి. 1999తో పోల్చితే అటు ఇటుగా 2% పోలింగ్ తక్కువే నమోదైనప్పటికీ 2004లో ప్రభుత్వం మారి కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అధికారంలోకి వచ్చింది. 2009లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగినా కానీ యూపీఏ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. 2014లో ప్రభుత్వం మారి బీజేపీ సారథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలోకి రాగా 2019లో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని సాధించింది. బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ పరిస్థితుల్లో పోలింగ్ శాతంలో హెచ్చుతగ్గులు మాత్రమే ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా విశ్లేషించలేమని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు ఇంకా చాలానే ఉన్నాయని అర్థమవుతోంది. మొత్తంగా నమోదైన పోలింగ్ శాతం ఆధారంగా ఎన్నికల ఫలితాలను ఊహించుకోవడం లేదా అంచనా వేసుకోవడం సరికాదనే అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పోలింగ్ శాతం ఆధారంగా ఫలితాలను అంచనా వేయడం అంత సులభం కాదని అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు కాదని, ఒకవేళ తగ్గితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు కాదని ఎన్నోసార్లు రుజువైంది.